హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు ఇష్టంగా తినే చింతపండు పులిహోర రెసిపీని ఇంట్లోనే ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో ఈరోజు ఈ వీడియోలో చూద్దాం. ముందుగా నిమ్మపండు సైజ్ అంత చింతపండుని తీసుకోవాలి. ఇందులో ఇప్పుడు 1/2 గ్లాస్ వాటర్ని యాడ్ చేసి 5 నిమిషాల పాటు నానబెట్టుకోవాలి. 5 నిమిషాల తర్వాత మనం నానబెట్టుకున్న చింతపండుని ఇలా గుజ్జులా తయారు చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టుకొని 5 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కాక 4 ఎండుమిర్చి, 1 టేబుల్ స్పూన్ ఉద్దిపప్పు ఆవాలు, 1/2 కప్ పల్లీలు, సన్నగా కట్ చేసుకున్న 2 పచ్చిమిర్చి, అలాగే 2 రెమ్మల కరివేపాకును కూడా యాడ్ చేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇందులో ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరను కూడా యాడ్ చేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి వేగిపోయాయి కదా, ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న చింతపండు గుజ్జును ఇందులోకి యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు 1/2 టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడా సాల్ట్ని యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకోవాలి. దీనిలోని ఆయిల్ మొత్తం సపరేట్ అయ్యే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, దీనిలోని ఆయిల్ మొత్తం సపరేట్ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి బౌల్లోకి తీసుకుందాం. తరువాత ఇలా వేడివేడి అన్నాన్ని వెడల్పుగా ఉన్న తట్లోకి తీసుకొని చల్లార్చుకోవాలి. రైస్ చల్లారిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న చింతపండు గుజ్జుని కొద్దిగా యాడ్ చేసుకుంటూ బాగా మిక్స్ చేసుకోవాలి. అంతేనండి, పులిహోర రెడీ అయిపోయింది. చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు ఎంతో ఇష్టంగా తినే కమ్మటి చింతపండు పులిహోర ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో చూశారు కదా. ఇలానే మీరు ట్రై చేయండి. ఎలా వచ్చిందో కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్ అండ్ కామెంట్.